కాంగ్రెస్ లో ఉన్నట్టు లేకుంటే టీఆర్ఎస్ లో ఉన్నట్టు ఇవన్నీ మీరు చూసి నేను చెప్పేది ఏముంది ఇలా విద్య ఏముంది ఎక్కడ పోలే ఎక్కడ వేరే మారలే మాతో పాటే ఉన్నారు. గద్వాలలో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి ఎమ్మెల్యే అనుచరులపై దాడులు చేస్తారు, పోలీస్ దాడులు అని అంటున్నారు సార్. అందుకే పార్టీ మారుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే ప్రధాన అనుచరులపై కేసు నమోదయ్యాయి. వ్యవస్థలో కింది స్థాయిలైనా పై స్థాయిలైనా అప్పుడప్పుడు తెలుసో జరగవచ్చు. సో అది అంశం కాదు. ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ. అందుకే పార్టీలో రిటర్న్ పక్కనే ఉన్నారు కదా, మీరు ఇస్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం లేదు. అవన్నీ ఏమీ లేదు, ఎటువంటి క్యాప్ అనేది లేదు. అందరం కలిసే ఉన్నాం, మాతో పాటే ఉన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు మాతో పాటే నాకంటే వస్తున్నారు, అందుకంటే ఎక్కువ కావాలి. కాంగ్రెస్ కంటే కప్పలేదు అని అంటున్నారు మీ ఎమ్మెల్యే గారు. కాంగ్రెస్ కంటే కప్పుకోలేదు అంటున్నారు ఎమ్మెల్యే గారు. ఇవన్నీ వాడు ఊహించుకుంటే ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇవన్నీ ఊహాగానం. ఎమ్మెల్యే కన్నా ఓడిపోయిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారని చాలా టాక్ అవుతారు. అందుకే పార్టీలో ప్రాధాన్యత వ్యవహారం అనేది పార్టీలో ఉండరు, అందరు ఉంటారు. పార్టీలో ఉండదు ఎవరు అంటారా? సార్ ఒక విషయం సార్, గతంలో ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు. మంత్రి గారు ఒక మాట ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి గౌరవ శాసనసభ్యులు అంటే ప్రజల బావు కోసం, ప్రజల మేలు కోసం, అభివృద్ధి కోసం, ప్రశాంతత కోసం, ఆరోగ్యం కోసం, చదువుల కోసం, నిరుద్యోగ కోసం వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం ఇవన్నీ కూడా అప్రస్తుతం, అనవసరం కూడా. అంటే ప్రజలు ఓట్లు ఎవరికైనా, నాకైనా, వీరికైనా ఎందుకు ఓటేసి గెలిపిస్తారు అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ప్రజల పక్షం ఉంటుంది కింద, ఎందుకంటే వేరే లేదు కదా. సో దాన్ని మనం నిలబెట్టుకున్నాం కాబట్టి వీరైనా ఇలా ప్రజాపాలనలో అందరూ కూడా అదే ఒకటే సూత్రపడుతుంది. అన్నీ కూడా అపోహలు, అనుమానాలు తప్ప ఏది కూడా వాస్తవం కాదు. అన్ని కూడా నివృత్తి పడుతుంది. ఇప్పుడు మనం కలిసే అసెంబ్లీకి నా బండనే పోతున్నాం, అందుకనే చెప్పాలి. ఏమీ లేకుండా మీరు ఎందుకు వస్తారు సార్ అసెంబ్లీ పెట్టుకొని? పేపర్లు వచ్చిన వార్తలు, పేపర్లో ఏది వచ్చిన వార్తలు వాస్తవంగా రావడం జరిగింది. జ్వరం వచ్చింది, ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ అభివృద్ధి కోసమని, ఇంకోటి కోసమని. అయితే ఇక్కడ రెండు వర్గాలు ఉన్నప్పుడు అభివృద్ధి అనేది సాధ్యం కాదు కాబట్టి మళ్ళీ తిరిగి ఆయన గుడికి అభివృద్ధి చేసేది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది. అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావచ్చు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ అభివృద్ధిలో అందరు వీళ్ళొద్దు వాళ్ళొద్దు ఎందుకు మాట్లాడతారు? మనకి ఏం కావాలి? ప్రజల కోసం ఏది అడిగినా, ఎవరు అడిగినా, ఏదైనా ప్రజల కోసం పడతారు కదా సార్. ఇప్పుడు గతంలో కూడా స్వార్థం కోసం కాదు కదా సార్. గతంలో కూడా కలిసి ఎమ్మెల్యే మీ మనిషి ఓకే, అభివృద్ధి ప్రజాపాలన అని మీరు ట్యాగ్ లైన్ పెట్టినారు. రోడ్లు గుంతలు ఇంత రాకూడదు, మనిషి పడుకుంటాడు, అట్లా ఉంది. ఎమ్మెల్యే గారు ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని సీఎం గారు అనుకోండి, మంత్రి గారు అనుకోండి, ఎవరు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు సార్. అందుకే ప్రజల సమస్యలు గాలి విడిచిపెట్టినారు. విమర్శలు శాసనసభని కూడా వ్యక్తిగతంగా వాడుకుంటున్నారు. రోడ్లు ఇంత లోతైంది, కరెక్టే. రాష్ట్ర ఖజానా కూడా అంతకంటే ఎక్కువ లోతైంది. మంది చచ్చిపోతే రోజు శివాలు పడుతున్నాయి సార్. రైతులే చనిపోతున్నారు. మీరు 2 లక్షలు చేయలేము రైతు నేనేమంటున్నా, నేను స్పష్టంగా చెప్తున్నా. ఏం విషయం పెడతారు? ఒక మాట, మీరు అంటే కార్పొరేట్ అయిపోతారు, పేదవాళ్ళు కింద పడిపోతున్నారు. 3 సార్లు కింద పడితే గత 10 సంవత్సరాల పరిపాలనలో నాకు స్పష్టంగా అర్థమైనటువంటిది బాధ్యత రహిత పరిపాలన జరిగిందనేది నా అభిప్రాయం. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఆనాడు సోనియా గాంధీ గారు
పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కారణంగా హైదరాబాదు రాజధానికి ఇచ్చిన కారణంగా ఆదాయం పెరిగింది. అయినా కూడా 8 లక్షల కోట్ల రూపాయల అప్పు, అయినా మళ్ళా 40,000 కోట్ల బకాయిలు ఉన్న కారణంగా ఈ ఇబ్బందులు వచ్చినాయి. అయినా కూడా ఇన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు మనం ఆనాడు మాట్లాడాడు బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పచెప్పినట్టు మాట్లాడాడు. అది తీసి ఆ పల్లెలు ఏముందని బట్ట తీసి చూస్తే 8 లక్షల కోట్ల అప్పుడు కూడా ఉంది. అది బంగారు పల్లె. 6,000 కోట్లు మిగులు అయినా కూడా ఇది ఇబ్బందులు కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అందరూ కలిసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇన్ని ఇబ్బందులున్నా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రెండవది రైతు రుణమాఫీ కూడా చేస్తూ ఉన్నాం, పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడో తెలియకుండా 1వ తారీఖున ఇస్తూ ఉన్నాం. అంటే ఇన్ని ఉన్నాక కూడా చేస్తూ ఉన్నాం. అంటే సమర్థవంతంగా పరిపాలన చేసే కార్యక్రమం చేస్తున్నాం. అందుకనే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృష్ణమూర్తి గారు మాతో పాటు వచ్చిండ్రు. మేము పిలవగానే మాతో పాటు వచ్చిండ్రు. తాలూకా అభివృద్ధి కోసం మాతో పాటు ఉన్నారు. ఏదో వార్తలు అన్నింటి వస్తూ ఉంటే ఏంది అనేది తెలుసుకోవడం జరిగింది. వారు ఇవన్నిటి కూడా నివృత్తి చేయడం జరిగింది. ఎక్కడ పోలేదు, మనం కలిసే ఉన్నాం, మీతో పాటే వస్తున్నాం మాట్లాడడం జరిగింది. ఇంతకంటే థ్యాంక్ యూ. గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఎమ్మెల్యేకి ఇవ్వాలని